హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నా స్టైల్లో చేసే కర్బూజా జ్యూస్ మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా చూసేయండి. ఏంటి కర్బూజా జ్యూస్ అని చెప్పేసి సగ్గుబియ్యం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బయట బాగా హీట్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో ఈ సగ్గుబియ్యం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను అందుకు అది యాడ్ చేస్తున్నాను కర్బూజా జ్యూస్లో. ఇది ఆల్రెడీ పొయ్యి మీద వేసేసాను, ఇది ఉడుకుతుంది. ఈలోగా మనం ఫ్రూట్ని కట్ చేసుకుందాము. లోపల సీడ్స్ తీసేసి నేను ఇట్లా పీసెస్గా చేస్తున్నాను. చూడండి, వాటర్ మిలన్తో పాటు ఇది కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హీట్ని కంట్రోల్ చేస్తుంది, బాడీలో హైడ్రేటింగ్గా కూడా ఉంటాం మనం. సో చూడండి, నేను స్కూప్తో తీస్తున్నాను. ఈ పీసెస్ని నేను మిక్సీలో వేస్తున్నాను, పాలు అది యాడ్ చేశాను. ఈ సగ్గుబియ్యం కొద్దిగా నార్మల్ అయినాక నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసా, అందుకే కొద్దిగా అది చల్లదనానికి అట్లా పొగల్లాగా అనిపిస్తున్నాయి. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. ఈలోగా ఈ జ్యూస్ కూడా మనము పాలు అండ్ కర్బూజా రెండు మిక్సీ వేసాం కదా, అది ఇందులో వేయాలి. నేను షుగర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్లీ నేను షుగర్ యూజ్ చేయను. ఇందులో పీసెస్ వేస్తున్నాను. నేను కొద్దిగా పక్కకి తీసాను కర్బూజా పీసెస్, అవి యాడ్ చేస్తున్నాను. దీనివల్ల చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది కూడా. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తాగొచ్చు. ఓకే, బాయ్.